నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగుల ఆర్థిక పునరావాస దరఖాస్తులు ఈ నెల 30న పరిశీలన. మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. డిచ్పల్లిలో తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి భూభారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపాటు. కార్తీక సోమవారం సందర్భంగా వేల్పూర్లో దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తూ విద్యార్థులకు ఆందోళన గురి చేస్తుందని మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను గత ప్రభుత్వం అనగదొక్కేందుకు ప్రయత్నించిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలను కేసీఆర్ నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు కాబట్టి ఆమె రాజీనామా పొందడం లేదన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత రాజీనామాను ఆమోదించాలని తమ రాష్ట్ర నాయకురాలు శ్రవంతి రెడ్డి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆయన ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. రాజీనామాను నిలిపే హక్కు చైర్మన్ కు లేదని స్పష్టం చేశారు. స్వయంగా కవితని రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ కోసం ఇటీవల 2332 కోట్లు నిధులు విడుదల చేశారని ఎంపీ తెలిపారు. ఇందులో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 6 మున్సిపాలిటీలకు 169.3 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. జిల్లాలోని ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని అరవింద్ డిమాండ్ చేశారు. గతంలో తాను చెప్పిన విధంగా తొందరలోనే మాధవనగర్ ఆర్ఓబీ వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ లో బీజేపీకి మంచి పట్టు ఉందని, జూబ్లీహిల్స్ లో కార్యకర్తలు కూడా బీజేపీ కోసం కష్టపడుతున్నారన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీ రియంబర్స్మెంట్లు ఆపింది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటే, వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది, కల్వకుంట్ల కుటుంబం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు, కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీయింబర్స్మెంట్లు వస్తుండే. ఐ రైట్ బ్రదర్? ఎవరు ఆపినరు? మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి హరీష్ రావుని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి మరణించడంతో మంగళవారం ఉదయం హరీష్ రావు ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతిక కాయానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, వారి సతీమణి ఆయిషా ఫాతిమా, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నివాళులర్పించారు. హరీష్ రావుకు ధైర్యం చెప్పారు. తండ్రి లేని లోటు నుంచి కోలుకోవాలని వారు కోరుకున్నారు. దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 3 సెట్ల జిరాక్స్తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. మన ఆర్మూర్ పట్టణంలో 101 మంది అప్లై చేసుకున్నారు. వీరందరూ కూడా మేము మా మున్సిపల్ కార్యాలయంలో తేదీ 30వ తారీఖు నాడు అనగా గురువారం ఉదయం 11 గంటలకి మున్సిపల్ కార్యాలయంలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా 3 సెట్ల ఒరిజినల్ కాపీలతో పాటు ఒరిజినల్ పత్రాలను తీసుకొని వచ్చినట్లయితే వెరిఫికేషన్ తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఆ యూనిట్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఎవరైతే అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి కూడా నేను రిపీట్ చేస్తున్నాను. 30వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఆవరణలో అంటే మున్సిపల్ కార్యాలయంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఒరిజినల్ పత్రాలతో పాటు 3 సెట్ల జిరాక్స్ పత్రాలను కూడా తీసుకొని వచ్చినట్లయితే వెరిఫికేషన్ కు ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలో అరగంట పాటు భారీ వర్షం దంచుకొట్టింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమై పలు చోట్ల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. భారీగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ను ప్రజల సేవార్థం ప్రారంభించడం జరిగిందని సిపి సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో అట్టి అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను నేడు నిజామాబాద్లో కూడా తీసుకురావాలని ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు. ఈ సెక్యూరిటీ కార్యాలయం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం అందు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ మెంబర్లు ప్రముఖ శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ కవితారెడ్డి, విద్యా సంస్థల చైర్మన్ రజనీకాంత్, సుఖ్జిత్ ఫ్యాక్టరీ యజమాని రాజు, ఎన్జిఎస్ స్కూల్ చైర్మన్ సంతోష్, కాపర్తి ఇండస్ట్రీస్ చైర్మన్ కాపర్తి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నా తోటి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, తర్వాత మన ట్రెజరర్కి, జనరల్ సెక్రటరీకి, జాయింట్ సెక్రటరీస్కి అందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన కొన్ని మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాభినందనలు. యాక్చువల్లీ సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చిన కొత్తలోనే ఏదో ఒకటి చెయ్యాలి, సంథింగ్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అనే దాంట్లో తయారు చేసాం. ఐ మీన్ ఒక ప్లాన్ వచ్చింది అండ్ ఏసీపీ, అడిషనల్ డీసీపీ గారు అండ్ దెన్ అప్పుడు ఏఎస్పీ యూటీ కూడా ఉండే ట్రైనింగ్, అతని చేత కూడా కూర్చొని ఆల్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వాళ్ళు ఇవన్నీ తీసి వాట్ లైన్స్ మనం చేయొచ్చు అనే దాంట్లో చేసాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణించడంతో తన పార్థివ దేహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రత్యేకమైన ముద్ర. స్వరాష్ట్రం ఏర్పడ్డాక బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను తన కనుసైగతో శాసించారు. ముచ్చటగా 3ఓసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించినా అది సాధ్యపడలేదు. దాంతో 2023 ఓటమితో తర్వాత ఆయన దాదాపు ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ తాజాగా తన బావ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఎర్రవల్లి నుంచి వాళ్ళ ఉదయం హైదరాబాద్కు వచ్చిన గులాబీ బాస్ హరీష్ రావును ఓదార్చి తన బావకు నివాళి అర్పించారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ లుక్స్ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎప్పుడు క్లీన్ షేవింగ్తో కనిపించే కేసీఆర్ ఇప్పుడు కాస్త గడ్డంతో కనిపించారు. అలాగే గతంతో పోలిస్తే మరింత బలహీనంగా ఉన్నట్లు కనిపించారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన తమ నాయకుడికి ఏమైందంటూ బీఆర్ఎస్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక 2023 డిసెంబర్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కాలు జారి పడిపోయిన కేసీఆర్కు యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఏడాది జూలైలో జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, సోడియం స్థాయి పడిపోవడంతో యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి నేరుగా నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం జంబి హనుమాన్ ఆలయంలో గల ఆంజనేయ స్వామి విగ్రహానికి తమలపాకుల మాల, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటది వెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని ఆర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తుల తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వేల్పూర్ మండల కేంద్రంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు.
శివపార్వతుల దేవతామూర్తులను ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా శోభయాత్రగా బీసీ కాలనీ స్కూల్ ఆవరణలో బాజా భజంత్రిలో మేళతాళాల మేళవింపులతో పురోహితుల వేదమంత్రాలతో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం బీసీ కాలనీ ఆడపడుచులు వారి దీపాలతో దీపారాధన దేవీ దేవతలకు సమర్పించారు. ఆకాశంలో ఆకాశ దీపోత్సవం ఎగరవేసి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాస శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో బీసీ కాలనీ ఆడపడుచులు, యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు, బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండగగా నిర్వహించారు. కార్తీక మాసం శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బీసీ కాలనీ ఆడపడుచులు, యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూర్ గ్రామంలో బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, రుద్రాభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి భక్తులను భక్తి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు పరమేశ్వరుని అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. బాల్కొండ మండలం కిషన్ నగర్లోని లయన్స్ భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాము. కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉందో వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో చేయిస్తున్నాము. కంటి ఆపరేషన్ అయిన వారికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇచ్చే అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డిచ్పల్లి మండల కేంద్రంలో కేఎన్ఆర్ గార్డెన్లో జిల్లా ముదిరాజ్ మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాసాని వీరేశం జాతీయ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులందరూ తమ కుటుంబ సభ్యులను ఉన్నత విద్య వరకు చదివించాలని మరియు ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం పెంచుకోవాలని కోరారు. చట్టసభల్లో సామాజికంగా వెనుకబడిన ముదిరాజ్ కులస్తులను బీసీడీ గ్రూప్ నుండి ఏ గ్రూప్కి మార్చాలని, ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడడానికి ముదిరాజులందరూ ఐక్యం కావాలని కోరారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తే అందులో ప్రధాన వాటా ముదిరాజులకే ఉంటుందని అన్నారు. 1978 రిజర్వేషన్ చట్టం అమల్లో కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. అప్పటి నుంచి బీసీ కులస్తులు ముదిరాజుల కులగణన నిర్వహించలేదని, దీని ద్వారా ముదిరాజులకు తెలంగాణలో బీసీడీ గ్రూప్లోనే ఉన్నారని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి లభించడంలో అన్యాయం జరిగిందని తెలిపారు. చట్టసభల్లో ముదిరాజ్ కులస్తులు జనాభా దామాషా ప్రకారం తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిచి తీరాలని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధానం ప్రకారం బీసీ రిజర్వేషన్ పొందడానికి బడుగు, బలహీన, మైనార్టీ కులాల ఐక్యత కలిగి ఉండడం అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు చేపలు పట్టే వృత్తి ద్వారా ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని, అలాగే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి అన్ని పార్టీలకు కోరేది ఏంటంటే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మీ యొక్క చిత్తశుద్ధి ఈ లోకల్ బాడీస్ లో మీరు ఇచ్చే టికెట్లను బట్టి ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జిల్లా మరియు మండల కార్యవర్గాలు గ్రామ స్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి కుల సంఘ పెద్దలతోటి చర్చించి ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఎన్నుకునే విధంగా ప్లాన్ చేసుకొని ఈ యొక్క లోకల్ బాడీస్ లో సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి ఎంచుకునే ప్రక్రియను ప్రతి గ్రామం నుంచి జిల్లా ముదిరాజ్ మహాసభ తీసుకునే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. బీసీఏలోకి ఆ జీవోఎంఎస్ నెంబర్ 15ని ఖచ్చితంగా డిసెంబర్ 1 లోపు ఆ యొక్క జీవోని అమలుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో డిసెంబర్ 1వ తారీఖు రోజున ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 44 ని నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ చేపడుతుందని తెలియజేస్తూ పొదుపు సంఘాల సభ్యులు పొందిన రుణాలు ఎంతగానో లాభం చేకూరుస్తాయని మహిళా సంఘాల సమైక్య సభ్యులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో పొదుపు పరపతి సమాఖ్య లిమిటెడ్ 12వ మహాజన సభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. మొత్తం 60 సమాఖ్యల్లోని 1090 సంఘాలు
11,270 మంది సభ్యులు ఉన్నారని వారు తెలిపారు. ఈ సభకు టీపీఆర్ఓ రమేష్, డిఎంసీ మాధురిలత, టీఎంసీ శోభరాణి, సిఓ సవిత, హారిక, లావణ్య, అర్చన, సంతోష్ హాజరై మాట్లాడారు. పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పొదుపు సంఘాల నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ టీఎల్ఎఫ్లో మనకు చాలా సేవలు అందించడం జరుగుతుంది వెబ్మా ద్వారా. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొంచెం తెలకపోవచ్చు, కానీ అందరూ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మనం ఉన్నారు కదా సంఘాలలో. ఈ మహాజన సభ ఉద్దేశం మీకు మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి ఆడిట్ నివేదిక ఉంటుంది, ఆడిట్ ఒకసారి వినిపిస్తారు. మన టీఎల్ఎఫ్కి వచ్చిన మొత్తం ఆదాయం ఎంత, లాభం ఎంత. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొంతమేర విక్రయాలు పెరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $4,000 స్థాయి దిగువకు చేరింది. అమెరికా, చైనా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదరొచ్చన్న అంచనాలు ఈ కరెక్షన్కు కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య అక్టోబర్ 30న జరిగే భేటీలో ఆ మేర కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో మధ్యాహ్నం 12:30 సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 24 క్యారెట్ల ధర 1.22 లక్షలు పలుకుతోంది. ఒక్క రోజులో దాదాపు 2,000 మేర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 1.12 లక్షల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు $3,947 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు వెండి సైతం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ సిల్వర్ ధర $46.59 వద్ద ట్రేడ్ అవుతుండగా హైదరాబాద్లో కిలో వెండి ధర 1.48 లక్షల వద్ద కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగుల ఆర్థిక పునరావాస దరఖాస్తులు ఈ నెల 30న పరిశీలన. మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. డిచ్పల్లిలో తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి భూభారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఎంపీ దేవపురి అరవింద్ మండిపాటు. కార్తీక సోమవారం సందర్భంగా వేల్పూర్లో దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.